నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. ముఖ్యంగా నేను ప్రత్యేకించి మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీ పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి. నిజమండి. ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించి చూడండి. మనం కష్టపడినట్టు పిల్లలు కష్టపడకూడదు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు అసలు తలెత్తకూడదు. ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తే మనం మన మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఆస్తులేం లేవు. కనీసం మనం సంపాదించి మన పిల్లలకి ఇద్దామన్నా ఈ రోజులలో తిండి, బట్ట, పొట్ట మనకు అన్నట్టుగానే ఉంది. అంటే మనం సంపాదించుకోలేకపోతున్నాం. కనీసం మన వంతు కృషిగా మన పిల్లోడికి చదువు బాగొచ్చే విధంగా చేద్దాం. ఒక చదువే 1000 కోట్ల 100 కోట్లను సంపాదిస్తుంది. మొన్న ఎలాన్ మాస్క్ ఒక కంపెనీ కొన్నాడు. ఆ కంపెనీలో ఉన్నటువంటి సీఈఓ ఏం చేశాడంటే, మరి ఆయన చదువుకున్నవాడు సీఈఓ అయిపోయాడు. ఇప్పుడు ఈ కంపెనీ నీకు అమ్మేస్తే నా పరిస్థితి ఏంటి? నేను దానిలో వర్కర్‌గా జాయిన్ అయ్యాను, జాబ్ చేస్తున్నానంటే ఆయనకు ఒక 8,000 కోట్లు ఇచ్చాడు. అంటే చదువు చూడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించిందో. కాబట్టి మన పిల్లవాడు ఒక ఐఏఎస్ అధికారి కానీ, ఒక ఐపీఎస్ అధికారి కానీ అయితే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారండి. మట్టిలో మాణిక్యాలండి. నిజంగా చెప్తున్నాను. మనకు పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకి కొంత ప్రోత్సాహం గనక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాడు బాగా చదివి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారండి. అందుకే నేను చెప్తున్నాను, పిల్లలకి ఆస్తులు కాదు మనం సంపాదించేది, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టాలి. ఆ పేర్లు నేనే ఇవ్వాలి.